ఈరోజు మనం మన్మోహన్ సింగ్ గారి గురించి తెలుసుకుందామండి. ఇతను ఫార్మర్ పిఎం ఆఫ్ ఇండియా. ఇతను 26 డిసెంబర్ 2024లో ఎయిమ్స్ ఢిల్లీలో చనిపోయారు. అంటే ఇతనికి 93 ఇయర్స్ ఓల్డ్. సో ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్తోనే ఇతను చనిపోయారు అన్నట్టు. ఇతను ఎక్కడ ఉంటాడంటే 1932 సెప్టెంబర్ 26 రోజు పంజాబ్లో పుట్టాడు. ఇది ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. సో ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగిపోయింది. తర్వాత వీళ్ళు స్వతంత్రం వచ్చింది కానీ 1947లో అక్కడ పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అయ్యిండు. సో తర్వాత ఇతను కల్సా స్కూల్లో చదువుకున్నాడు. అంటే పంజాబ్లో సిక్కులకు సంబంధించి సపరేట్ స్కూల్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి లిపి కూడా సపరేట్ ఉంటుంది, గురుముఖి లిపి అని చెప్పేసి. సో అతను ఆ స్కూల్లో చదువుకున్నాడు. సో ఇతను ఉర్దూలో అండ్ గురుముఖి లిపిలో బాగా రాయగలుగుతాడు అన్నట్టు. ఇతను ఏమైనా స్పీచెస్ ఇవ్వాలనుకున్నా సరే ఉర్దూలోనే రాసేవాడు. అంటే ఉర్దూ లిపితోనే రాసేవాడు, స్పీచెస్ మొత్తం ప్రిపేర్ చేసుకునేవాడు అనమాట. ఇతను 4th లాంగెస్ట్ పిఎం ఆఫ్ ఇండియా అన్నట్టు. అంటే ఇతని కంటే ముందు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మోదీ తర్వాత ఎక్కువ సంవత్సరాలు ఒక ప్రధానమంత్రిగా పనిచేసింది మాత్రం మన్మోహన్ సింగ్ గారు అన్నట్టు. అతను అంటే 4వ పర్సన్ అన్నట్టు. ఇతను యాక్చువల్గా ఎకనామిక్స్లో చదువుకున్నాడు. ఎకనామిక్స్ ఇతని సబ్జెక్టు. అంటే పీజీ వరకు చదువుకున్నాడు. తర్వాత డాక్టరేట్ కూడా చేశాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి. డాక్టరేట్ చేసిన తర్వాత అక్కడనే వర్క్ చేస్తున్నాడు. తర్వాత ఈయన ఏం చేసినంటే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, దాంట్లో 1966 నుంచి 69 వరకు వర్క్ చేశాడు అన్నట్టు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అడ్వైజరు సంబంధించిన లలిత్ నారాయణ్ మిశ్రా గారు ఇతను ఇండియాకు ఒక అడ్వైజర్గా పిలిచారన్నట్టు. సో ఇండియాకు అడ్వైజర్గా పిలిచిన తర్వాత ఇతను 1972, 76 వరకు అడ్వైజర్గా పనిచేశారు. తర్వాత ఇతను చాలా పోస్టులు చేశారు. ఎందుకంటే ఇతను ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎకనామిక్స్ సంబంధించిన చాలా పొజిషన్లో ఇతను మెయిన్ కీలక పర్సన్గా ఉన్నాడు అన్నట్టు. తర్వాత గవర్నర్ ఆఫ్ ఆర్బీఐగా కూడా పనిచేశాడు 1982 నుంచి 85 వరకు. తర్వాత హెడ్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఉంటుంది కదా, ప్లానింగ్ కమిషన్ హెడ్గా కూడా 85 నుంచి 87 వరకు పనిచేశారు. ఇతను రాజ్యసభ ఆపోజిషన్ లీడర్గా ఉన్నాడు అన్నట్టు. రాజ్యసభలో 1988 నుంచి 2004 వరకు అన్నట్టు. వాజ్పేయి గవర్నమెంట్ ఉన్న టైంలో ఇతను అపోజిషన్ లీడర్ ఉన్నారు ఇక్కడ రాజ్యసభలో అన్నట్టు. తర్వాత 2004లో యూపీఏ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్లోనే ఇతను ప్రధానమంత్రి అయ్యారు. అంతకన్నా ముందు 1991లో రీఫార్మ్స్ మెయిన్గా మన మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు ఇద్దరు కలిసి, అంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా, ఇంకో ఫినాన్స్ మినిస్టర్ ఇద్దరు కలిసి చాలా రిఫార్మ్ చేశారు. మనకు తెలుసు ఎల్పిజి రిఫార్మ్స్ అని చెప్పేసి. సో ఇతని వల్ల చాలా రిఫార్మ్ చేశారు. తర్వాత లైసెన్స్ సిస్టమ్ని రద్దు చేశారు. ఇండియాలో ఏదైనా వ్యాపారం చేయాలంటే ఈజీ యాక్సెస్ చేసిరు అన్నట్టు. అంతవరకు చాలా స్ట్రిక్ట్ రూల్స్, చాలా స్ట్రిక్ట్గా ఉండే లైసెన్సింగ్ విధానం దానంతా మార్చేసినట్టు. ఎందుకంటే ఇతను ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇతను చాలా ఐడియా ఉంటుంది. సో ఈజీ